ఆ జీవితంలో ఎన్నోసార్లు నిరాశ గుండా వెళ్ళినప్పుడు, కన్నీటి గుండా వెళ్ళినప్పుడు ఫర్గెట్ యువర్ ఫాస్ట్. నీ గతాన్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో, భవిష్యత్తు మీద దృష్టి పెడతావో అప్పుడే గెలుస్తావు. ఓడిపోయేవాడు ఎప్పుడు గతాన్ని తెలుసుకున్నాడు, గెలిచేవాడు భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రభు అంటాడు, యాకోబు నేను చేయబోతున్న దాని గురించి ఆలోచించరా, నీ పట్ల నేను గొప్ప తలంపులు కలిగి ఉన్నా, నీ పట్ల నేను అద్భుతమైన ఆలోచనలు కలిగి దాని గురించి ఆలోచించు. ఎందుకు గతాన్ని తెలుసుకొని బాధపడతావు? జరిగిపోయింది. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. తల్లి తండ్రి ఓపిక పెట్టుకో. నీ కన్నీటిలో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో, నీ ఒంటరితనంలో కొంచెం ఓర్చుకో. ఏమంటారు చూడండి, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టలేదు. మొర్ర పెట్టడం మానేయకండి. ఓపిక ఉంటే, సహనం ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడంటే కొంచెం ఓర్చుకొని యాకోబు మొర్ర పెట్టు అంటే ఏం చేయాలా? ప్రార్థన చేయి. ఒకరోజు తప్పకుండా ఆ ప్రతిఫలం చేస్తారా? భర్త వేధిస్తున్నప్పుడు, భార్య వేధిస్తున్నప్పుడు, కన్నీటి గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్యం వెళ్తున్నప్పుడు మొర్ర పెడుతున్నారా? యాకోబు నువ్వు నాకు మొర్ర పెట్టలేదే.